రామ్ చరణ్ గారి 'పెద్ది' సినిమా రీసెంట్‌గా రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్‌లలో కలెక్షన్‌ల సునామీ సృష్టిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి నార్త్ ఆడియన్స్ దగ్గర నుంచి పెద్దగా రెస్పాన్స్ రావట్లేదు అనేది కూడా ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే నార్త్ నుంచి కలెక్షన్స్ చూస్తే షాకింగ్ కలెక్షన్స్ అనే చెప్పుకోవాలి. ఇది 'పెద్ది' సినిమాకి ఒక షాకింగ్ న్యూస్ అని కూడా మనం చెప్పుకోవాలి. మరి నార్త్ ఆడియన్స్ ఎందుకు ఈ సినిమాని పక్కన పెట్టేశారు. అసలక్కడ నార్త్ దగ్గర నుంచి ఎటువంటి కలెక్షన్స్ ఈ సినిమాకొస్తున్నాయి. మరి ఆ లెక్కన చూసుకుంటే ఈ సినిమా అంటే నార్త్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయకపోతే మరి కలెక్షన్‌ల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది కంప్లీట్‌గా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో 'రామ్ చరణ్' గారు అండ్ 'బుచ్చిబాబు సన' గారు వీళ్ళ కాంబినేషన్‌లో 'పెద్ది' సినిమా ఆహ్, చాలా హంగామా చేస్తుంది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో అభిమానులు 'రామ్ చరణ్' గారి నటనకు బ్రహ్మరథం పడుతున్న విషయం కూడా మనకు తెలిసిందే. సో ఆ రంగస్థలం రేంజ్‌లో పెర్ఫార్మన్స్ ఇచ్చారని చెప్పేసి ఆ 'పెద్ది' క్యారెక్టర్ గురించి అందరూ కూడా మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సినిమా ముందు నుంచి కూడా భారీ అంచనాలు పెంచుతూ రావడం జరిగింది. సో మొదటి నుంచి కూడా ప్రమోషన్స్, రిలీజ్ చేస్తున్న పోస్టర్స్, మొదట రిలీజ్ చేసిన గ్లింప్స్ వీటన్నిటికి కూడా అభిమానులు ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే పెట్టుకున్నారో వాటిని మించి కూడా ఇవి వరుస పెట్టి వాళ్ళు రిలీజ్ చేయడం, ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచుకుంటూ రావడం మనం చూసాం. సో సాంగ్స్ ఈ సినిమా రిలీజ్‌కి ముందే విపరీతంగా అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. అది 'చిక్రీ చిక్రీ' సాంగ్ గావచ్చు, లేకుంటే 'రైరరార' సాంగ్ గావచ్చు, ప్రతీదీ కూడా అభిమానులను ఆకట్టుకోవడం జరిగింది. సో అలా సినిమా మీద భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ఎప్పుడొచ్చినా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అవ్వడం పక్కా అని చెప్పేసి కూడా అభిమానులు అలాగే తెలుగు సినిమా లవర్స్ అందరూ కూడా ఒక హోప్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. అయితే పలుమార్లు ఈ సినిమా పోస్ట్‌పోన్ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే అదేమి కూడా సినిమా మీద ప్రభావం చూపించలేదు. జూన్ 4న వాళ్ళు రిలీజ్ చేసేసారు. దానికి ముందు రోజే ప్రీమియర్స్ చేయడం కూడా జరిగింది. సో ప్రీమియర్స్ నుంచి కూడా ఈ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. అయితే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవి డైరెక్టర్ వైపు నుంచి జరిగాయని చెప్పేసి కూడా అందరికి తెలిసిన విషయమే. అంటే రామ్ చరణ్ గారు ఎంత కష్టపడ్డారో ఈ సినిమాకి సంబంధించి, ఆయన ఎటువంటి పెర్ఫార్మన్స్ ఇచ్చారో ఈ సినిమా గురించి, దాని గురించి అభిమానులందరూ కూడా తెగ మాట్లాడేసుకుంటున్నారు. సో ఆ స్థాయి కష్టం ఇప్పటివరకు ఏ సినిమాకు కూడా పడలేదు. ఈ సినిమాలో ఒక స్టార్ హీరో ఆయన. సో ఆ స్టార్‌డమ్‌ని పక్కన పెట్టి మరి యాక్ట్ చేసేసారు. సో తన రోల్‌కి ఎంత న్యాయం చేయాలో అంతా చేసేసారు అని చెప్పేసి అందరికీ తెలిసిందే. అయితే 'బుచ్చిబాబు సన' గారు మాత్రం కొన్ని మిస్టేక్స్, అది స్క్రీన్ ప్లే విషయంలో కావచ్చు, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ విషయంలో కావచ్చు, కొన్ని మిస్టేక్స్ చేశారు అని పాయింట్ ఔట్ కూడా చేస్తూ దాని గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే 'రామ్ చరణ్' గారి కష్టం అనేది కొద్దిగా వృధా చేసేసారు 'బుచ్చిబాబు సన' గారు అనే రిమార్క్ కూడా ఈ సినిమాకి సంబంధించి అయితే క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా వచ్చింది. అయితే అభిమానుల విషయానికొచ్చేసరికి వాళ్ళకు మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఎంతైతే పెట్టుకున్నారో ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే రీచ్ అయ్యాయి. వాళ్ళు థియేటర్‌కెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్తూ ఉన్నారు. సో అలా ఎంజాయ్ అయితే ఒక పక్కన ఈ సినిమాకి సంబంధించి జరుగుతుంది. కలెక్షన్స్ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం తగ్గడం లేదు. సో వాళ్ళు ప్రకటించిన అఫీషియల్‌గా చూసుకుంటూ వస్తే మొదటి రోజు ప్రీమియర్స్‌తో కలిపి 130+ క్రోర్స్ ఈ సినిమాకి సంబంధించి వాళ్ళు ప్రకటించేశారు. ఆ తర్వాత రెండో రోజు 180, ఇప్పటికైతే 236 అంటే 215 ఇయర్‌లో ఉందని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకుంటూ రావడం జరిగింది. సో ఇది మంచి గుడ్ నంబర్స్ ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ అయితే వచ్చేసాయి. మనం 'గేమ్ చేంజర్' విషయంలో చూసాం. ఫస్టే పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత అనౌన్స్ చేయలేదు. సో అది అందరికి కూడా అవి ఫేక్ కలెక్షన్స్ అని అర్థమైపోయింది. అప్పుడు కొద్దిగా విమర్శలు రావడం కూడా చూసాం. అయితే ఇప్పుడు జెన్యూన్‌గా ఈ సినిమాకి ఎన్ని కలెక్షన్స్ వస్తున్నాయి అన్ని వరుస పెట్టి డే బై డే మూవీ మేకర్స్ మాత్రం రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సో అభిమానులను ఇది ఆనందపరుస్తుందని కూడా చెప్పుకోవాలి. సో ఆ నంబర్స్ కావచ్చు. సో అలా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి అభిమానులైతే థియేటర్‌లో క్యూలు కడుతున్నారు. మళ్ళీ ఈరోజు నిన్న కలెక్షన్స్ ఇంకా పెరిగాయని కూడా తెలుస్తుంది. నిన్న పెరిగాయి. వాళ్ళు ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ సండే కావచ్చు. సో రేపటి నుంచి డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇస్తుందని కూడా అటు మూవీ టీమ్ అభిమానులు అయితే ఆశిస్తున్నారు. అయితే ఈ లెక్కన ఇది ఒక పాన్ ఇండియా సినిమాగా వచ్చిన విషయం మనకు తెలిసింది. అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయింది. హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్, సో అన్ని లాంగ్వేజ్‌లలో ఈ సినిమా రిలీజ్ చేసింది. అయితే మిగతా లాంగ్వేజ్‌లలో ఈ సినిమా పెర్ఫార్మన్స్ ఎలా ఉందనేది మాట్లాడుకుంటూ వస్తే కాస్త పూర్‌గా కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. అంటే 2 ఇప్పటివరకు ఎంతైతే కలెక్షన్స్ వచ్చాయో అవి మేజర్‌గా 2 తెలుగు రాష్ట్రాల నుంచి, అలాగే ఓవర్సీస్ నుంచి. ఓవర్సీస్‌లో కూడా గుడ్ నంబర్స్ ఉన్నాయి. అక్కడ కూడా మంచి వసూళ్లయితే వస్తున్నాయి. సో తెలుగు రాష్ట్రాల దగ్గర నుంచి, అలాగే ఓవర్సీస్ దగ్గర నుంచి మంచి కలెక్షన్స్ రాబడుతున్నప్పటికీ మేజర్‌గా మన పాన్ ఇండియన్ సినిమా అంటే పెద్ద మార్కెట్ ఏదైనా ఉందంటే అది నార్త్. సో అక్కడి నుంచి పెద్ద భారీగా కలెక్షన్స్ రావట్లేదనే రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి.
అలాగే కన్నడ, మలయాళం, తమిళ్‌లో కూడా అంతంత మాత్రంగానే ఈ సినిమా నడుస్తుంది గానీ, సో భారీ కలెక్షన్స్ రాబట్టే పరిస్థితుల్లో అయితే అక్కడ కూడా లేదన్న రిపోర్ట్సే అక్కడి నుంచి వస్తున్నాయి. అయితే ముఖ్యంగా పాడిన సినిమా గాబట్టి ఈ సినిమా 1000 కోట్ల మార్క్ రీచ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నార్త్ ఆడియన్స్ ఈ సినిమాని వాళ్ళ భుజాల మీద మోయాలి, కలెక్షన్స్ భారీగా అక్కడి నుంచి రావాలి అనేది అందరికి తెలిసిందే. సో అక్కడి నుంచి ఇప్పుడు పూర్ కలెక్షన్స్ వస్తున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకసారి చూసుకుంటూ వస్తే ఈ సినిమాకి సంబంధించి హిందీలో మొదటి రోజు 3 కోట్లు, రెండో రోజు 2.5 క్రోర్స్, అలాగే మూడో రోజు 2.8 క్రోర్స్ నెట్ వసూలు రాబట్టినట్టుగా తెలుస్తుంది. సో అలా ఒక ఆశించినంత స్థాయిలో అయితే ఈ సినిమాకి సంబంధించి నార్త్ హిందీ బెల్ట్ నుంచి అయితే భారీ కలెక్షన్స్ అయితే రావట్లేదు అనేది చెప్తున్నారు. అయితే ఎందుకు నార్త్ ఆడియన్స్ మరి ఈ సినిమాని పక్కన పెట్టారా? ఏం జరిగింది? మూవీ టీమ్ నుంచి ఏమన్నా మిస్టేక్ ఉందా? అనేది వైపున ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే ఎక్కువగా భారీగా నార్త్ సైడ్‌లో ప్రమోషన్స్ లేకపోవడం అనేది కూడా బిగ్ మైనస్ అని చెప్తున్నారు. అంటే ఒక ఈవెంటు భారీగా భోపాల్‌లో చేశారు. సో ఆ ఈవెంట్‌కు అభిమానులు కూడా పోటెత్తుకొచ్చారు. మనం అవన్నీ కూడా చూసాం. కాకపోతే అది సరిపోలేదు. ఇంకా భారీగా ఈవెంట్స్ చేయాల్సి ఉండిందనే అభిప్రాయాలు కూడా చాలా మందికొస్తున్నాయి. ఎందుకంటే 'త్రిబుల్ ఆర్' తర్వాత రామ్ చరణ్ గారి క్రేజు బాలీవుడ్‌లో నార్త్ సైడ్‌లో ఎలా పెరిగిందో మనం చూసాం. సో క్లైమాక్స్‌లో అల్లూరి సీతారామరాజు గారి క్యారెక్టర్‌ని వాళ్ళు శ్రీరామచంద్రుని క్యారెక్టర్‌గా పోర్ట్రే చేసుకొని ఎంజాయ్ చేశారు. థియేటర్‌లో ఈలలు విజిల్స్ వేశారు. సో 'త్రిబుల్ ఆర్' సినిమాతో అలా రామ్ చరణ్ గారి క్రేజ్ గ్లోబల్ లెవెల్ ఎలా పెరిగిందో చూసాం. సో దాన్ని క్యాష్ చేసుకోవడంలో ఇక్కడ మూవీ టీమ్ ఏమన్నా ఫెయిల్ అయిందా? సో అది ప్రమోషన్స్‌ని పెద్దగా తీసుకెళ్ళలేదు అనేది ఇప్పుడు తెలుస్తుంది. సో ఆ రకంగా ఒకటి చిన్న మైనస్. అది కలెక్షన్స్ మీద పడినట్టుగా చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ 'జాన్వీ కపూర్' ఉన్నప్పటికీ అది పెద్దగా కలిసి రాలేదు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మిర్జాపూర్ ఫేమ్ ఎవరైతే ఉన్నారో 'దివ్యేంద్రు', సో అతన్ని తీసుకొచ్చారు. అక్కడ నార్త్ ఆడియన్స్ అటెన్షన్ తీసుకోవడానికి. కాకపోతే అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదనేది ఇప్పుడు తెలుస్తుంది. అంటే పెద్దగా ఫోకస్ చేయలేదు అతని పాత్రని. సో ప్రమోషన్స్‌కి పెద్దగా వాడుకోలేదు. సినిమా రిలీజ్ అయ్యాక కూడా అతని పాత్ర అంతంత మాత్రంగానే ఉంది. అంటే ఫస్ట్ హాఫ్‌లో ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో ఏమాత్రం ఉండదు. సో అనుకున్నంత స్థాయిలో అతన్ని పాత్రని పండించడంలో డైరెక్టర్ విఫలమయ్యారనేది ఒక టాక్ అయితే రావడం జరిగింది ఈ సినిమాకి సంబంధించి. సో ఇవన్నీ కూడా బాలీవుడ్‌లో అంటే నార్త్‌లో ఈ సినిమా కలెక్షన్స్ పైన ప్రభావం చూపించడానికి ఇది కారణం అంటున్నారు. మళ్ళీ నార్త్‌కి సంబంధించి క్రిటిక్స్ కూడా ఈ సినిమా మీద విమర్శలు చేశారు. ముఖ్యంగా అంటే 'జాన్వీ కపూర్' క్యారెక్టర్‌ని బుచ్చిబాబు సన గారు పోర్ట్రే చేసిన విధానం పైన నార్త్ క్రిటిక్స్, నార్త్ మీడియా దీన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ దక్షిణాది సినిమాలన్నీ ఇలాగే ఉంటాయని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. దీనికి అటు బుచ్చిబాబు సన గారు కూడా సారీ చెప్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము రిమూవ్ చేస్తామని చెప్పేసి కూడా ఒక పెద్ద ప్రకటన ఇచ్చిన విషయం కూడా మనం చూసాం. సో అది కూడా కాస్త ఇంపాక్ట్ చూపించింది అని చెప్పేసి. అంటే 'జాన్వీ కపూర్‌ని' ఆ పాత్రలోనే ఒక డొల్లతనం ఉంది. పెద్దగా వాడుకోలేదు 'జాన్వీ కపూర్' డేట్స్‌ని అనేది అక్కడి నుంచి వచ్చిన ఒక కంప్లెయింట్. సో ఇవన్నీ కూడా కాస్త నార్త్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయడంలో విఫలమైందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఆ రకంగా నార్త్ దగ్గర నుంచి కలెక్షన్స్ అయితే రాలేదు. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది కలెక్షన్స్ పరంగా అయితే చూడాలి. అంటే మేజర్‌గా ఈ సినిమా 400 నుంచి 500 క్రోర్స్ రాబడితే అది మంచి కలెక్షన్స్ సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్‌గా అయితే నిలుస్తుంది. ఇప్పటికైతే 250 వరకు వెళ్ళింది. సో తెలుగు ఆడియన్స్ అయితే ఈ సినిమాకి సంబంధించి ఆ స్థాయి కలెక్షన్స్ ఇస్తారు. నో డౌట్ అని చెప్పుకోవాలి. అయితే నార్త్ దగ్గర నుంచి ఎలా వస్తాయి ఇంకా రేపటి నుంచి వీక్ డేస్ కాబట్టి ఎలాంటి పర్ఫార్మెన్స్ అక్కడ చేస్తుందనేది చూడాలి. సో అదొక బిగ్ టాస్క్ అని కూడా చెప్తూ ఉన్నారు. మరి చూడాలి రేపటి నుంచి ఎలా నార్త్ సైడ్ నుంచి అంటే ఇప్పుడే కలెక్షన్స్ భారీగా లేవు. మరి అక్కడ నుంచి వస్తాయా లేవా అనేది అంటే బిగ్ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇప్పుడు 700 క్రోర్స్ లేకుంటే 1000 క్రోర్స్ ఈ సినిమా ప్రాజెక్ట్ వెళ్ళాలంటే అక్కడ నుంచి కలెక్షన్స్ రావాలి. సో ఆ కలెక్షన్స్ అక్కడ నుంచి రావట్లేదని చెప్తున్నారు. మాక్సిమం ఇది ఒక 600 క్రోర్స్ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని కూడా ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నారు. సో అది కూడా ఒక మంచి నంబర్ అని చెప్పుకోవాలి. అంటే గేమ్ చేంజర్ లాంటి ఒక డిజాస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ గారిని గట్టెక్కించిన సినిమా ఆయనకు ఒక మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమాగా పెద్ద అయితే నిలవబోతుంది. దాంట్లో నో డౌట్. కాకపోతే అనుకున్నంత రేంజ్‌లో 1000 కోట్ల మార్క్ రీచ్ అవుతుందనేది కాస్త ఇప్పుడు డౌట్‌ఫుల్‌గా అయితే మారిపోయింది. సో దానికి నార్త్ దగ్గర నుంచే ఒక బిగ్ బ్లో బెద్ది సినిమాకైతే తగిలింది. మరి ఇప్పుడైనా మూవీ టీమ్ ఏమన్నా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ అక్కడ చేస్తుందా అనేది వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. అంటే నార్త్ ఆడియన్స్‌ని ఇంకోసారి ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ అక్కడ తీసుకెళ్లే ప్రయత్నం ఏమన్నా చేస్తుందా? అక్కడ ఇంకా ఈ సినిమాని
సక్సెస్ఫుల్గా ఎలా తీసుకెళ్లాలన్న ప్రయత్నాలు ఏమన్నా చేస్తుంది, అవన్నీ కూడా మంచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో తెలుగు రాష్ట్రాల్లో అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇక నెక్స్ట్ డే నుంచి కూడా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి ఎలాంటి కలెక్షన్స్ ఈ సినిమా ఫైనల్గా కలెక్ట్ చేస్తుందో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.